ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు సిట్ అధికారులు. గతంలో ఆయన్ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును పలుమార్లు విచారించారు సిట్ అధికారులు. అయితే విచారణకు సహకరించడం లేదని, కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు సిట్ అధికారులు. దీనికోసం ఢిల్లీ వెళ్లారు డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి. ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్స్ ధనరాజ్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎలా సాగుతోంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో ఇక విచారణ చేస్తున్నటువంటి సిట్ బృందం నేతృత్వం వహిస్తున్నటువంటి డీసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఇచ్చినటువంటి ఏదైతే రిలీఫ్ నాట్ టు అరెస్ట్ అనేది ఉందో, అదేవిధంగా ఆగస్టు 5వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దనే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి క్రమంలో ఆయనకు ఉన్నటువంటి రిలీఫ్ను పూర్తిగా రద్దు చేయాలి అంటూ కూడా వీళ్ళు సిట్ అధికార బృందము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎందుకంటే ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటికే ప్రభాకర్ రావు ఐదు సార్లు కూడా సిట్ బృందం ఎదుట హాజరయ్యారు. కానీ ఇక సిట్ బృందం అడిగేటువంటి ప్రశ్నలకు పూర్తిగా దాటవేయడం, మరోవైపున చూసినట్టయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ కూడా విచారణకు చెప్పకపోవడంతో కూడా, అంతేకాకుండా అధికారులకు సంబంధించినటువంటి సహనాన్ని కూడా పూర్తిగా పరీక్షిస్తున్నట్టుగాను మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 5 సార్లు విచారణకు హాజరయ్యారు. 40 గంటల పాటు కూడా ఆయనను విచారించినప్పటికీ ఆయన నోరు మీద పొక్కపోవడము, అదేవిధంగా విచారణకు సంబంధించినటువంటి ప్రశ్నలకు పూర్తిగా దాటవేయడము, అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులను అతను ఏకవాక్యంలో చెప్పడము, లేకుంటే తెలియదు అనే సమాధానాలు ఇలాంటి మొత్తం దాటవేస్తూ విచారణకు మాత్రం పూర్తి సహకరించకపోవడంతో అధికారులు చాలా వరకు అసహనం వ్యక్తం చేయడం జరిగి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలి. అతన్ని కస్టోడియలకు అరెస్ట్ చేసి పూర్తి విచారించితే మాత్రమే పూర్తిగా ఈ కేసు ఒక కీలక దశకు వస్తుందంటూ కూడా ఇటు అధికార బృందం భావించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో ఆగస్టు 5వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని, మరోవైపున చూసినట్టయితే నాట్ టు అరెస్టు పైన ఉన్నటువంటి ప్రభాకర్ రావు రిలీఫ్ను పూర్తిగా రద్దు చేయాలంటూ సిట్ బృందం డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక సుప్రీంకోర్టు